యా మీకు ప్రెజెంటేషన్ కనిపిస్తుందని అనుకుంటున్నా. నా స్క్రీన్ కొంచెం చిన్నగా చేస్తా. జస్ట్ సెకండ్. ఇది ఓకే, జస్ట్ సెకండ్. యా ఓకే, ప్రెజెంటేషన్ కనిపిస్తుంది కదా. ఓకే, I'll continue. సో పెద్ద ప్రెజెంటేషన్ ఏం కాదు, ఒక చిన్న ప్రెజెంటేషనే. మీకు టాపిక్స్ ఏముంటాయి అంటే ఒక 6 టాపిక్స్ నేను మాట్లాడబోతున్నా, విచ్ దాంట్లో కూడా ఇట్స్ అబౌట్ మీ, ఆబ్జెక్టివ్స్, స్కిల్స్, ఎడ్యుకేషన్, పోర్ట్ఫోలియో అండ్ కాంటాక్ట్. దీంట్లో మోస్ట్లీ నేను షేర్ చేయాలనుకున్న ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చి ఆబ్జెక్టివ్స్, స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ పోర్ట్ఫోలియో. ఇవి కోర్ ఏరియా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. యా సో నాకు ఫోటోగ్రఫీ అనేది 2006లో నాకు ఫస్ట్ టైం నేను డిస్కవర్ చేశా దట్ మై ప్యాషన్ లైస్ ఇన్ ఫోటోగ్రఫీ. ఆ టైంలో నేను బెంగళూరులో ఉన్నా. సో బెంగళూరులో ఒక ఫోటోగ్రఫీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఫస్ట్ టైం నేను ఫోటోగ్రఫీని సీరియస్గా నా లైఫ్లో కన్సిడర్ చేశాను. సో ఆల్మోస్ట్ ఒక 15 years ఆఫ్ జర్నీ నాకు ఫోటోగ్రఫీతో ఉంది. ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీతో కంబైన్డ్గా చెప్పాలంటే కెమెరాతో. సో ప్యాషనేట్ అండ్ ఎక్స్పీరియన్స్, ఈ రెండు నాలో ఉన్నాయి క్వాలిటీస్. బట్ అదర్ దెన్ దీస్ 2 క్వాలిటీస్ నాకు మెయిన్లీ ఏంటంటే విజువల్ సెన్స్ అనేది నాకు ఉంది అన్న విషయాన్ని నేను చిన్నప్పుడే గ్రహించాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ చిన్నప్పుడు వచ్చినప్పుడు ఏ బుక్స్లో అయితే ఇమేజెస్ ఉంటుందో ఆ ఇమేజెస్ని నేను చూస్తూ దాంట్లో లీనమైపోయేవాడిని. సో చిన్నప్పుడే నేను గ్రహించాను దట్ ఐ హ్యావ్ దిస్ విజువల్ అపీల్ టు మై, విజువల్ సెన్స్ అనేది నాకు అప్పుడే ఉందన్న విషయాన్ని నేను గ్రహించాను. బట్ లాస్ట్ 10-15 yearsలో డిఫరెంట్ జానర్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ అండ్ ఆల్సో ఫిల్మ్ మేకింగ్ అండ్ సినిమాటోగ్రఫీని ఎక్స్ప్లోర్ చేసాక నాకు ఇంట్రెస్ట్ అయిన జానర్ వచ్చి టు క్యాప్చర్ పీపుల్. ఎందుకు అని అడిగితే కనుక కొంచెం డార్క్గా ఉండొచ్చు, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఒక పర్సన్ చనిపోయిన తర్వాత ఆ పర్సన్ని పేరుతో పిలవడం మానేస్తాం. వి కాల్ దెమ్ బాడీ. అంటే మనిషి ఎవరు అంటే పేరు, వాట్ ఈస్ ద నేమ్ అనేది బేసిక్గా ఇట్స్ నాట్ ద బాడీ బట్ ద స్పిరిట్ విచ్ ఈస్ ఇన్ ద బాడీ. సో పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ద్వారా ఆ స్పిరిట్ని, ఆ బాడీలో ఉన్న ఆ స్పిరిట్ని హ్యూమన్ స్పిరిట్ని క్యాప్చర్ చేయడం అనేది పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ. సో సమ్హౌ నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో దట్స్ వై ఐ హ్యావ్ జీరోడ్ డౌన్ టు పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ. సో పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో నేను చూసేది ఏంటి అంటే విజువల్ ఇంపాక్ట్తో పాటు ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా ఉండాలి అని. విజువల్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఆబ్వియస్లీ కలర్స్, లైటింగ్, పోజింగ్ ఇవన్నీ విజువల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. బట్ తెలియకుండా సటిల్గా ఉండేది ఏంటి అంటే ఎమోషనల్ ఇంపాక్ట్. ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది సిటర్లో నుంచి బయటికి తీసుకురావాలి అంటే ఇట్ టేక్ సమ్ టైమ్. ఎందుకంటే ఇట్ హ్యాపెన్స్ బిట్వీన్ అన్ ఆర్టిస్ట్ అండ్ ఏ సిటర్, వాళ్ళిద్దరి మధ్యన జరిగే ఇంటరాక్షన్. సో పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో బిజినెస్ టర్మ్స్లో చూస్తే ఇట్ ఈస్ లైక్ ఫోటోగ్రాఫర్ అండ్ క్లయింట్. కానీ ఆర్టిస్టిక్ సెన్స్లో చూస్తే ఇట్స్ అన్ ఇంటరాక్షన్ బిట్వీన్ అన్ ఆర్టిస్ట్ అంటే సిటర్. సో ఫోటోగ్రఫీ తీయించుకునే వాళ్ళని సిటర్ అంటారు.
తీసే ఆర్టిస్ట్ని ఫోటోగ్రాఫర్ అంటాం. సో ఆ ఆస్పెక్ట్లో చూస్తే కనుక సో సిట్టర్లో నుంచి ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ని అంటే ఎమోషన్ని సిట్టర్లో నుంచి మనం ఫోటోషూట్లో తీసుకురాగలిగితే డెఫినెట్లీ ఆ ఫొటోస్లో విజువల్ ఇంపాక్ట్తో పాటు ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ ఉండాలి అనేది నా ఇంటెన్షన్. సో ఈవెన్ దో నేను 2006లో డిస్కవర్ చేసినా కూడా నా ప్యాషన్ని, ఇట్ టుక్ మీ ఎ లాంగ్ టైమ్ టు కన్వర్ట్ ఫ్రమ్ ఎ ఫోటోగ్రాఫర్ టు ఎ బిజినెస్ ఓనర్. సో ఓన్లీ ఇన్ 2023 I made the leap from photographer to business owner, launching my own studio, which is called 10th House Studio. But 10th House Studio start చేసేటప్పుడే my goal was very clear that I wanted to reignite the classic studio portraiture and also the highlight the importance of family portraiture along with other forms of portrait photography. అంటే portrait photographyలో there are different genres again. అంటే హ్యూమన్ బీయింగ్స్ని క్యాప్చర్ చేసే విషయంలో న్యూ బార్న్ ఫోటోగ్రఫీ అవ్వచ్చు, మెటర్నిటీ అవ్వచ్చు, సోలో పోర్ట్రేచర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలోనే డిఫరెంట్ సబ్ జానర్స్ కింద వస్తాయి. బట్ నా ప్రైమరీ మోటో వచ్చి ఫ్యామిలీ పోర్ట్రేచర్ అనేది లైమ్లైట్లోకి తీసుకురావాలి అనే ఒక ఇంటెన్షన్ స్టూడియో స్టార్ట్ చేసేటప్పుడే ఐ వాజ్ వెరీ క్లియర్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వెన్ ఐ వాజ్ కిడ్ నాకు నా గ్రాండ్ పేరెంట్స్ పోర్ట్రేట్ ఫోటోని నేను చూశాను అండ్ దట్ హ్యాడ్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఆన్ మీ. I'll try to show that image. Meanwhile, మీరు చాట్ బాక్స్లో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా, నెక్స్ట్ యూట్యూబ్ లైవ్లో నేను ఏ టాపిక్స్ మీద మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారో ఆ టాపిక్స్ మీరు ఏమైనా సజెస్ట్ చేస్తే కూడా డెఫినెట్లీ I'll try to consider. So I'll show you that one photograph which had a very big, huge impact on me. అది మా నానమ్మ ఇమేజ్. టెంపరరీ నేను ఈ స్లైడ్ షోని డిజేబుల్ చేస్తున్నా. ఐ విల్ షో యూ దట్ ఇమేజ్. సో దిస్ ఈస్ దట్ ఇమేజ్ విచ్ హ్యాస్ హ్యాడ్ ఎ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ. ఇలాంటి ఇమేజెస్ ఈ రోజుల్లో ఎవరు దిగట్లేదు ఏంటి, ఇట్లాంటి ఇమేజెస్ మా పేరెంట్స్కి లేవెందుకు అనే ఒక థాట్తో అనిపించింది. ఇటువరకు స్టూడియోకి వెళ్ళి ఒక ఫ్యామిలీ పోర్ట్రేట్ అనేది దిగి అది ఇంట్లో ఫ్రేమ్ చేసి పెట్టుకునేవాళ్ళు. కానీ రాను ఫ్యామిలీ పోర్ట్రేచర్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే స్టూడియోస్ కూడా ఆ టైంలో లేదు. ఎందుకంటే ఎప్పుడైతే అవుట్డోర్ ఫోటోగ్రఫీ ప్రామినెన్స్లోకి వచ్చిందో స్టూడియో పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ అనేది కొంచెం బ్యాక్ సీట్లోకి వెళ్ళింది. సో ఇట్లాంటి ఇమేజెస్ రీక్రియేట్ చేయాలి, స్టూడియో పోర్ట్రేచర్కి మళ్ళీ పీపుల్ తిరిగి రావాలి, ఫ్యామిలీ పోర్ట్రేట్స్కి ఇంపార్టెన్స్ మళ్ళీ రావాలి అనే ఉద్దేశంతో నేను 10th House Studio స్టార్ట్ చేశాను. I'll come back to the presentation. I'll go to the next slide. So studio start చేసేటప్పుడు just pause here. So studio start చేసేటప్పుడే as a business owner I had to have mission, vision and some values. I'll try to explain very briefly what they are. First I will read through it. First is the mission. Our mission is to revive the art and craft of studio portraiture by shifting the focus from quick selfies to the dignified, slow and deliberate process of creating portraits that involved a shared sense of creation between the artist and the sitter. So 10th House Studio mission ఏంటి అంటే కనుక టు రివైవ్ ద ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆఫ్ స్టూడియో పోర్ట్రేచర్. సో స్టూడియో పోర్ట్రేచర్ని రివైవ్ చేయాలి అని. అండ్ ఆల్సో ఈ రోజుల్లో అందరూ క్విక్ సెల్ఫీస్కి అలవాటు పడ్డారు. బట్ స్లో డిగ్నిఫైడ్ ప్రాసెస్, ఈ స్టూడియోలో మనం పోర్ట్రేట్ దిగేది ఇట్స్ ఎ స్లో ప్రాసెస్.
but it's a very dignified process where we are deliberately trying to create that portrait. So deliberately we are having a vision in our mind and we're trying to capture those portraits. బట్ ఈ క్యాప్చర్ అనేది ఇట్స్ నాట్ లైక్ మనం ర్యాండమ్గా తీయట్లేదు, ఇట్స్ ఎ షేర్డ్ కాంట్రిబ్యూషన్. అంటే ఆర్టిస్ట్ అండ్ సిటర్ మన ఇద్దరి మధ్యన ఒక ఇంట్రాక్షన్లో క్రియేట్ అయ్యే పోర్ట్రేట్స్, ఆ కైండ్ ఆఫ్ పోర్ట్రేచర్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశం. దట్ ఈస్ ద మిషన్. Coming to vision, our vision is to create a lasting legacy of excellence in portrait photography industry by embodying the highest standards of business ethics, artistic discipline and craftsmanship with an unwavering commitment to service, quality and customer experience. ఇది మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్కి కామన్గానే ఉంటుంది, దట్ హైయెస్ట్ బిజినెస్ స్టాండర్డ్స్ అండ్ డిసిప్లిన్ని ఫాలో అవ్వాలి అనే విషయం. సో దట్ ఈస్ నాట్ దట్ మచ్ యూనిక్, బట్ definitely we stick to that vision. Coming to our values of leadership, integrity, growth, humanity and teamwork form the guiding principles that inspire and drive us forward. So ఈ values అనేటివి it's my guiding principles, not only mine, ఫర్దర్గా నా టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఇదే గైడింగ్ ప్రిన్సిపల్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ place these as guiding principles for inspiring me and further. So coming to the next slide. So what are my skills? Photography and cinematography, both of these are my specializations. I'll just read through what are these. I excel at capturing moments that speak volumes through my lens. With a blend of technical skill and artistic vision, I create images that tell stories, evoke emotions, and leave a lasting impression. Obviously, photography అనేది అందరికీ ఇష్టం ఉంటుంది and everybody takes images. Some people take with their own phones or with any small pointed shoot cameras. But నా వరకు వచ్చేసరికి every picture that I take, I want to have that lasting impression. అంటే అది వాళ్ళ లైఫ్లో, అంటే ఆ ఫోటో దిగే వాళ్ళ లైఫ్లో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇమేజెస్ అండ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆ ఫోటో అనేది అంత మెమరబుల్ అయిపోవాలి అనేది నా ఇంటెన్షన్. బికాస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు క్యాప్చర్ ఇన్ పోర్ట్రేట్స్ ఈస్ టు క్యాప్చర్ ద హైయెస్ట్ సెల్ఫ్ ఆర్ హయ్యర్ సెల్ఫ్ or the best version of themselves. Unless and until the solo portrait, if you are trying to capture certain mood or certain state of mind, otherwise family portraits work vachesariki I want to see everybody in their best version, in their images, and something that they will never forget. So that is my intention when I take photography. Coming to cinematography, in the realm of cinematography, I possess a knack for breathing life into scenes through visual storytelling, guided by a keen sense of composition and mastery of lighting. I sculpt cinematic journeys that draw viewers into compelling narratives. So the same with cinematography. Cinematography వచ్చేసరికి it's more about, of course photography is also about storytelling, but cinematography low we are more into visual storytelling. So compositions and right lighting is very important to get the right cinematic quality. So that is also my specialization. So these are the two skills that I possess and which I am good at. Coming to the next slide. Okay, this is my educational background. So I did my photography in 2008-2009. So our time lo I was saying I was in Bangalore that time. So that was the time when I first discovered my passion for photography. So
under the mentorship of my first guru, Mr. Anand Sharan. He's a renowned fine art photographer. I'm very blessed to learn photography basics from him because definitely he has inspired me to take this photography journey forward. Uh, and my first guru kabatti definitely my deep felt gratitude for him. Immediately after 2009, in 2010, I joined LV Prasad Film Academy in Chennai to do my cinematography specialization. There, my mentor was Mr. Narayan Kumar. తను కూడా నాకు చాలా చాలా అంటే చాలా నేర్పించారు. అది మాటల్లో వ్యక్తపరచలేను. డెఫినెట్లీ దీస్ both are my gurus in terms of cinematography and photography, and I will always be grateful for them. Yeah, I'll go to the next slide. Okay, now I'll show you my portfolio. This portfolio will not be like very lengthy one. ఈ పోర్ట్ఫోలియోలో లాస్ట్ 1 ఇయర్లో నేను తీసిన ఇమేజెస్ ఎవ్రీ జానర్లో ఓన్లీ 1 ఇమేజ్ మాత్రమే మీకు చూపిస్తాను. ఎందుకంటే దిసే లైక్ అన్నం ఉడికిందా లేదా చెప్పాలంటే ఒక మెతుకు చాలు అన్నట్లు ఒక జానర్లో ఒక ఫోటో అనేది ఐ థింక్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు సే. అండ్ ఇంకొక కోట్ ఉంది, అదేంటి అంటే ఏ పిక్చర్ స్పీక్స్ 1000 words అని. సో నేను ఇంత మాట్లాడే దాని బదులు జస్ట్ మీరు జస్ట్ ఒక్కొక్క ఇమేజ్ చూస్తే యూ విల్ గెట్ అన్ ఐడియా అబౌట్ మై skill. Okay, I'll go through that. Yeah, so I do newborn photography, family portraits, obviously, couple portraits, solo or individual portraits, and maternity. సో నేను ఫర్దర్ లైవ్ సెషన్స్ చేసేటప్పుడు ఈచ్ జానర్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకు ఈ జానర్స్ నెసెసరీ అండ్ ఈచ్ జానర్లో వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు పోర్ట్రే. ఎందుకంటే ఎవ్రీ జానర్కి ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో మనం షూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మెటర్నిటీ వచ్చేటప్పటికి వీఆర్ ట్రైయింగ్ టు నరేట్ ద స్టోరీ ఆర్ ద బాండ్ బిట్వీన్ మదర్ and the soon to be born child as well as the father. So ఆ టైంలో మనం వాళ్ళ యాంగ్జైటీ, వాళ్ళ ఇమాజినేషన్, వాళ్ళ హోప్ ఆర్ దేర్ వెయిటింగ్, అది మనం క్యాప్చర్ చేస్తాం. సో దట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఎమోషనల్ క్వశ్చన్ టు ఇట్. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ, వీఆర్ సెలబ్రేటింగ్ ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఉన్న డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ పీపుల్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్న ఇంటరాక్షన్, ఐ మీన్ బాండింగ్ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి డిఫరెంట్ కాంపోజిషన్స్తో వీఆర్ ట్రయింగ్ టు ప్రజెంట్ ద ఫ్యామిలీ ఇన్ ద బెస్ట్ లైట్. వేరస్ న్యూబార్న్ ఫోటోగ్రఫీ వచ్చేటప్పటికి వీఆర్ ట్రయింగ్ టు క్యాప్చర్ ద న్యూబార్న్ చైల్డ్ ఫస్ట్ మెమరీస్. ఎందుకంటే చిల్డ్రన్ గ్రో వెరీ ఫాస్ట్. సో టు హ్యావ్ దోస్ ఫస్ట్ ఇమేజెస్ ఆర్ వెరీ ప్రీషియస్ ఫర్ మెనీ పేరెంట్స్. సో దట్ ఈస్ వాట్ వీ క్యాప్చర్. అండ్ వేరస్ కపుల్స్కి వచ్చేసరికి వీఆర్ ట్రయింగ్ టు క్యాప్చర్ ద లవ్ బిట్వీన్ ద జెండర్స్. సో కపుల్ పోర్ట్రేచర్ అది. ఐ మీన్ దట్స్ ద కైండ్ ఆఫ్ మైండ్ సెట్ I go through when I'm shooting a certain session. Whereas solo portraits వచ్చేసరికి solo portraits are I think the most unique. ఎందుకంటే every person comes with a different attitude and also a different mindset, and also each person is in a different stage in their life. So some people might want to show themselves as they are. Some people might want to explore themselves or try to explore different emotions of themselves, or some people might just want to have some pictures to
share it with their friends. So it depends on the individual, or some people might have a special talent, so that can be portrayed in solo portraits. Yeah. So these are like all these images in last 1 year లో క్యాప్చర్ చేసినవి. there are still more images, but I think for now this much presentation is enough. I'll go through the next slide. Yeah. So this is my family portrait. I remember when I was kid, నేను I went with my family to a ఎగ్జిబిషన్లో దేర్ వాజ్ దిస్ స్మాల్ రూమ్, ఐ మీన్ టెంట్ వేసిన ఒక చిన్న గది, వేర్ ద ఫోటోగ్రఫర్ వాజ్ కాలింగ్ అస్ ఇన్. సో వీ వెంట్ ఇన్ అలాంగ్ విత్ మై ఫ్యామిలీ. సో ఐ స్టిల్ రిమెంబర్ దట్ మూమెంట్. ఐ మీన్ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏవి గుర్తులేకపోయినా ఐ వెరీ ఐ మీన్ ఈవెన్ టుడే ఐ రిమెంబర్ వాట్ వాస్ గోయింగ్ బిహైండ్ దిస్ పిక్చర్. సో all our family went in. I mean, మేము లోపలికి వెళ్ళి కూర్చున్నాం, అండ్ ఐ రిమెంబర్ ద ఫోటోగ్రాఫర్ టేకింగ్ పిక్చర్ ఆఫ్ us, and that is this image. And I'm very happy that we took that image. Somehow that subconsciously I think create an impact on me. But after so many years to have creating to create my own family portrait was definitely a very beautiful experience to me. So that's the reason నేను మా ఫ్యామిలీ పోర్ట్రేట్ని రెండు పక్కన పక్కన పెట్టి మీకు చూపించాలనుకుంటున్నాను. యా. సో I can't express the happiness in my words. మీరు you can see the happiness what I'm feeling just by observing my facial expressions. అండ్ సేమ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది మీరు కూడా పొందాలి అనేది నా ఉద్దేశం. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు గెట్ యువర్ ఫ్యామిలీ పోర్ట్రేట్స్ క్లిక్డ్ ఇన్ సచ్ ఎ మేనర్ విత్ సచ్ ఎమోషనల్ ఇంపాక్ట్, డెఫినెట్లీ take a step forward so that we can work together. If you're interested, contact this number. Either you can call or WhatsApp me. You can also mail me, because every day I check my inbox. Address వచ్చి it's Elur Road above Varun JCB, Tadepalligudem, Andhra Pradesh. It's where my studio is located. Yeah. So you can see my studio interior. ఇది వచ్చి స్టూడియో ఎక్స్టీరియర్, జేసీబీ పైన ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ రోడ్ మీద ఉంటుంది. యూ జస్ట్ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ లుక్ అప్, బికాస్ నేను కింద బ్యానర్స్ ఆర్ సంథింగ్ ఐ హ్యావెంట్ పోస్టెడ్, ఐ మీన్ అట్లాంటివి ఏం ప్లేస్ చేయలేదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, if you don't look up, you will not find this studio. Actually, one more thing I wanted to share in this live session, that was my cinematography showreel. If you're interested, I'll play that. Just comment if you would like to see my showreel. But anyways, I'll play that showreel so that you have an idea and what kind of work, cinematography work I have done before, so that you grasp my journey in the last few years. I'll just disable this slideshow and play that, and I'll end the session after the video is completed. ఆ వీడియో ఎక్కువ లెంతీ ఏం లేదు, జస్ట్ ఒక 2 to 3 minutes ఉంటుంది. ఓకే, create.
ఓకే, జస్ట్ బీ ఆన్లైన్. నేను లింక్ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. Yeah, so that was my cinematography showreel, works that I have done in my past. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు యూట్యూబ్లో నా సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చి 18. సో 18లో లైవ్లో నన్ను వాచ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఐఎమ్ నాట్ ష్యూర్, ప్రాబ్లీ 1 or 2. బట్ ఐ విల్ ట్రై టు పోస్ట్ దిస్ వీడియో అగైన్ ఆన్ యూట్యూబ్ సో దట్ పీపుల్ లేటర్గా జాయిన్ అయిన వాళ్ళు కూడా దీన్ని వాచ్ చేసేదానికి ఐ విల్ రీపోస్ట్ దిస్ వీడియో. ఇదివరకు యూట్యూబ్లో కపుల్ ఆఫ్ వీడియోస్ నేను పోస్ట్ చేశాను, బట్ దే వర్ మోర్ లైక్ స్క్రిప్టెడ్. ఐ మీన్ స్క్రిప్ట్ రాసుకొని షూట్ చేసినప్పుడు మల్టిపుల్ టేక్స్ తీసుకొని అగైన్ ఎడిట్లో అవన్నీ బాలెన్ పార్ట్స్ అన్నీ చాప్ చేసేయడం, సో యాజ్ యూజువల్. బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ లైక్ లైవ్ స్ట్రీమ్ రావడం వల్ల ఒక పర్సనల్ కనెక్ట్ అనేది ఏర్పడుతుంది అని, అండ్ ఆల్సో మీరు నన్ను అథెంటిక్గా చూడగలుగుతారనే ఉద్దేశంతో లైవ్ స్ట్రీమ్ రావాలి అని నేను నిర్ణయించుకున్నాను. సో ఇకపై మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్రీ సండే నేను లైవ్ స్ట్రీమ్ రావడానికి ప్రయత్నిస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ సండే రాలేకపోయినా సమ్ వీక్ డే నేను లైవ్ స్ట్రీమ్ వచ్చి కవర్ చేసుకుంటాను. బట్ డెఫినెట్లీ ఒక కమ్యూనికేషన్ అనేది మీతో యూట్యూబ్ ద్వారా లాంగ్ ఫార్మాట్ వీడియోస్ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఎవ్రీ టైం వచ్చినప్పుడు ఒక న్యూ టాపిక్తో న్యూ ప్రజెంటేషన్స్తో ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా డెఫినెట్లీ నా వంతు ఎఫర్ట్ నేను పెడతాను. బట్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఈజ్ లైక్ ఐ వాంట్ మై వీడియోస్ టు రీచ్ మోర్ పీపుల్. సో ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా ఆర్ మీరు పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ దిగాలనుకునే వాళ్ళకైనా సరే డెఫినెట్లీ నా యూట్యూబ్ ఛానల్ని కొంచెం ప్రమోట్ చేసి నా సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతారు అని ఆశిస్తున్నాను. సో దట్ నేను నెక్స్ట్ టైం లైవ్ వచ్చినప్పుడు మోర్ పీపుల్ నా లైవ్లో వాచ్ చేస్తే కనుక డెఫినెట్లీ దట్ విల్ బి ఏ వెరీ బిగ్ మోటివేషన్ ఫర్ మీ.